ఇదే దీది అన్ని అవుతారో చూడండి. లాక్కోండి డైజెషన్ కోసం ఇసుకలో దొరుకుతున్నాం. బీచ్ రోడ్లో ప్రపంచానికి చిన్న చెప్పు ప్లీజ్ చెప్పు. లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఏంటి సార్ అది సబ్స్క్రైబ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ చశ్విక. ఆల్రెడీ తమ్నెల్ చూసారు కదా, ఫ్యామిలీ గెట్ టుగెదర్ అని అయితే పెట్టాను. ఫ్యామిలీ అంతా కలిసి ఎక్కడికి వెళ్ళాము, ఏమేమి చేసామని చెప్పేసి ఈ వీడియోలో అయితే ఉంటుంది. అలాగే మీకు కావాల్సినంత ఫన్ కూడా ఈ వీడియోలో దొరుకుతుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అలాగే ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ అనేవి మీ వరకు వచ్చేస్తాయి. మేమైతే మా సిస్టర్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. మేమైతే వీళ్ళ ఇంటికి రావడం ఫస్ట్ టైం అనమాట. సో అందుకే వచ్చిన తర్వాత ఇల్లంతా రౌండ్ వేసేస్తున్నాం అనమాట. ఎలా ఉంది ఏంటని చెప్పేసి ఇక్కడ చూస్తున్నారు కదా వినాయకుడు, అది 3D ఫ్రేమ్ అనమాట. అందుకని చెప్పేసి వీడియో అయితే తీసాను. షేడ్స్ అనేవి మారుతూ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క టైప్ ఒక్కొక్కలా కనిపిస్తుంది, బాగుంది చూడడానికి. ఇదంతా వాళ్ళు ఉండే ఇల్లు అనమాట. ఇప్పుడు చూపిస్తుందంతా కూడా హాల్, సైడ్ బెడ్రూమ్ ఒకటి ఉంటుంది, ఇంకా కిచెన్. చూస్తున్నారు కదా, ఈ ఫ్రేమ్ మా సిస్టర్కి వాళ్ళ సిస్టర్ ఇచ్చిందనమాట. ఆల్రెడీ నా వీడియోస్లో చూసే ఉంటారు తన్ని. మా సిస్టర్ అని చెప్పేసి చాలా టైమ్స్ చూపించాను. తను వీళ్ళ మ్యారేజ్ డేకి గిఫ్ట్ చేసిందనమాట అది. ఇక్కడ మా సిస్టర్ వాళ్ళు ఏం చేశారంటే ఏసీని తీసుకొని హాల్లో అయితే బిగించేశారు. ఎంతమంది వచ్చినా ప్రాబ్లం లేకుండా హ్యాపీగా పడుకోవచ్చు అని చెప్పేసి. ఈ థాట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చాలా వరకు చాలా మంది ఏసీలు అనేవి బెడ్రూమ్ లోనే పెట్టుకుంటారు, బట్ ఇక్కడ మా సిస్టర్ వాళ్ళు మాత్రం హాల్లోనే పెట్టేశారనమాట. ఇంకెక్కడ మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు, చూపిస్తాను రండి. చూస్తున్నారు కదా, ఎవరో కాదండి, ఫిష్ అన్నమాట. ఎక్వేరియంలో ఫిష్ అయితే ఉంది, ఒక్కటే ఉందన్నమాట పాపం. మేము వెళ్ళినప్పుడు ఫిష్ అయితే ఫుల్ స్లీపింగ్ లో అయితే ఉంది, అస్సలు లేవలేదనమాట. ఎంత సౌండ్ చేసినా సరే, ఎంత డిస్టర్బ్ చేసినా సరే లేవలేదనమాట, పడుకునే ఉంది అలా. ఇంకా మా చిట్టుతల్లి అయితే వెళ్ళినప్పటి నుంచి గోలగోల చేసేసింది, ఫిష్ ఫిష్ అని చెప్పేసి. అది ఎప్పుడు లెగుస్తుంది చూద్దాము అని చెప్పేసి అక్కడి నుంచి కదలలేదు, అలా చూస్తూనే ఉంది. మా చిట్టుతల్లి వెళ్ళిపోయిన కొద్దిసేపటికి ఫిష్ లేసి చక్కగా స్విమ్మింగ్ అయితే చేసుకుంటుంది. నేను చూసి చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను. ఈ ఫిష్ తో పాటు ఇంకొకటి కూడా ఉండేదంట. రీసెంట్ గా మా అక్క వాళ్ళు బయటకి ఎక్కడికో వెళ్తే 2 days 3 days క్యాంప్ అవ్వడం వల్ల ఫిష్ అనేది చనిపోయిందంట. సో ప్రెసెంట్ ఇప్పుడైతే ఒక్కటే ఉందన్నమాట ఎక్వేరియం లో, ఇంకొకటి కూడా తర్వాత ఎప్పుడో తీసుకొస్తారట. మేము ఇంటికి వెళ్ళిన ఒక హాఫ్ అన్ అవర్ కి మా బావగారు అయితే వచ్చారు, తినే అనమాట, మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్. ఆల్రెడీ నా వీడియోస్ లో చూసే ఉంటారు. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు ఆ వీడియోస్ లో ఎక్కువగా వీళ్ళిద్దరిని ట్రోల్ చేశాను అనమాట. ఏమైంది ఏరో బొమ్మలని దాచుకున్నావు. ఇక్కడ చూస్తున్నారు కదా, తిను మా అక్క వాళ్ళ చిన్నబ్బాయి అనమాట. వెళ్ళిన వెంటనే బొమ్మలన్నీ కూడా పట్టుకొని తిరుగుతున్నాడు, ఎక్కడ దాచుకోవాలో తెలియక. మా చిట్టుతల్లేమో వాడు వెనకాలే తిరుగుతుందనమాట, ఇవ్వట్లేదని చెప్పేసి. నేను అప్పుడు అనుకునేదాన్ని ఎవరైనా మా ఇంటికి వస్తే మా చిట్టుతల్లి ఇలా చేస్తుందని చెప్పేసి. బట్ పిల్లలందరూ కూడా ఇలాగే ఉంటారనుకుంటా. ఎవరింటికి వెళ్ళినా సరే వాళ్ళ బొమ్మలు ఇవ్వడానికి ఇష్టపడరు. కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇవ్వరనమాట. ఏం చేస్తాను చెప్పండి, చిన్నపిల్లలు కదా, మరి అలాగే ఉంటారు. వాళ్ళ మైండ్ సెట్ అలాగే ఉంటుంది. ఆ టైంకి ఎదిగే కొద్ది అన్ని సెట్ అయిపోతాయి. మేము వెళ్ళిన 1 hour కి మా ఇంకొక సిస్టర్ కూడా వచ్చేసారు. హ్యాపీ బర్త్డే బాబాయ్. లాస్ట్ వీడియోలో బావ బర్త్డే, ఇంకో వీడియోలో కుమార్ బర్త్డే. హాయ్ కుమార్, హ్యాపీ బర్త్డే. చూసారు కదా మా సిస్టర్ని, వాళ్ళ హస్బెండ్ అనమాట. తను ఎక్కువగా నా వీడియోస్లో ఎప్పుడు కనిపించలేదు, ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను తను కనిపించడం నా వీడియోస్లో. యాక్చువల్గా మేము ఒక చిన్న పని మీద సిటీ అయితే వెళ్ళాము. అనుకోకుండా మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళు కలవడం అయితే అయిపోయింది. తర్వాత ఇలా అని చెప్పారు, ఇలా ఇంకొక సిస్టర్ కూడా వస్తున్నారు, ఉండొచ్చు కదా, అందరం మంచిగా టైం స్పెండ్ చేద్దామని అయితే చెప్పారనమాట. అక్కడ ఉండాలా వద్దా అని చెప్పి లాస్ట్కి ఉండిపోయామన్నమాట మా అక్క వాళ్ళ ఇంట్లోనే. అక్కడ కనిపిస్తున్నారు కదా, వాళ్ళిద్దరూ ఓన్ సిస్టర్స్ అనమాట. నేను వాళ్ళ పెద్దమ్మ కూతుర్ని.
అంటే మా అమ్మ వాళ్ళమ్మ అక్క చెల్లెళ్ళు అనమాట. వాళ్ళు నాకు పిన్ని వాళ్ళ పిల్లలు. మేము ముగ్గురం కూడా ఎక్కువగా తిరుగుతూ ఉండేవాళ్ళం. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎక్కువగా వెళ్తూ ఉండేవాళ్ళం. మేము ముగ్గురమే బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట. మేము ముగ్గురమే. మా అక్క కొంచెం తక్కువ అన్నమాట మాకు. దాని ధ్యాస అంతా తిండి మీద ఉంది. తిండి మీద ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. విన్నారు కదా, వచ్చిన వాళ్ళందరినీ ఇక్కడే ఉండిపోవాలి అని అయితే అంటున్నారు మా బావగారు. మేమైతే ఓకే అని చెప్పాము. ఇంకా వాళ్ళిద్దరూ ఓకేనా కాదని డిస్కస్ చేసుకుంటున్నారు అనమాట, ఉండాలా వద్దా అని చెప్పేసి. లాస్ట్కి మా సిస్టర్ అయితే ఉండిపోయారు. మా బావగారు డ్యూటీకి వెళ్ళిపోయారనమాట, తనకు హాలిడే ఇవ్వలేదని చెప్పేసి. తర్వాత ఈవినింగ్ మళ్ళీ వచ్చేసారు వెళ్ళి. మేమందరం మాట్లాడుకుంటున్న కొద్దిసేపటికే మా పిన్ని మా అమ్మగారు అయితే వచ్చారు. మా పిన్ని కూడా సిటీలోనే ఉంటారు, వాళ్ళకి దగ్గరలోనే మా సిస్టర్ కూడా ఉంటారనమాట. ఇంకా వచ్చిన తర్వాత మా అమ్మగారు విష్ చేస్తున్నారు అనమాట, హ్యాపీ బర్త్డే అని చెప్పేసి. తన బర్త్డే అని చెప్పాను కదా, సో అందుకని విష్ చేస్తున్నారనమాట. అందరూ వచ్చేసారు కాబట్టి ఇంకా సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేద్దామని చెప్పేసి అన్ని అరేంజ్ చేస్తున్నాము. చూస్తున్నారు కదా, కేక్ తీసుకొచ్చి స్టూల్ మీద అయితే పెట్టేశారు మా సిస్టర్. ఆల్రెడీ మిడ్ నైట్ కేక్ కటింగ్ అయితే చేయించేశారు. ఇప్పుడు మా బావ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, సో అన్ఎక్స్పెక్టెడ్ గా అందరూ వెళ్ళడం వల్ల అక్కడ మా బావగారే అరేంజ్ చేశారనమాట కేక్ కటింగ్. తన చేతి కట్ చేద్దామని చెప్పేసి. ఇంకెక్కడ చూడండి, మా పిన్నికి మా సిస్టర్ చూపిస్తున్నారనమాట. తను నైట్ మిడ్ నైట్ కేక్ కట్ చేయించింది కదా, ఆ టైంలో చిన్న సెలబ్రేషన్ అనేది చేసింది. అది పర్సనల్గా అందరి ఫోన్స్కి పంపించింది అనమాట, స్టేటస్ అది పెట్టకుండా. సో ఇక్కడ మా పిన్నికి అయితే చూపిస్తుంది, నైట్ ఇలా చేశాను నేను సెలబ్రేషన్స్ అని చెప్పేసి. మా పిన్ని చూసేసిన తర్వాత ఇక్కడ మా అమ్మగారికి కూడా చూపించారు, బాగుంది అని అయితే చెప్పారు అందరూ కూడా. నేను వీడియో తీయడంలో బిజీగా ఉన్నానని చెప్పేసి ఇక్కడ చూస్తున్నారు కదా, మా సిస్టర్ పాపనైతే రెడీ చేసేస్తుంది. ఫేస్ అది డల్గా ఉందని చెప్పేసి ఫేస్ వాష్ చేసి పౌడర్ అయితే రాస్తుందనమాట. ఎంత చక్కగా రాయించుకుంటుందో మా చిట్టి తల్లి. యాక్చువల్గా ఎవరు రెడీ చేస్తే నచ్చదు, నేనే రెడీ చేయాలంటుంది. బట్ ఫస్ట్ టైం అనమాట మా సిస్టర్ రెడీ చేస్తే హ్యాపీగా రెడీ అయింది. ఇంకా అందరం రెడీ అయిపోయిన తర్వాత కేక్ కట్ చేయడానికి టైం అవుతుందని చెప్పేసి కేక్ కటింగ్ అయితే చేయించేస్తున్నాము. చూస్తున్నారు కదా, కేక్ అయితే ఓపెన్ చేశారు. ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ కేక్ అనమాట. ప్రెజెంట్ ఇప్పుడు ఎక్కువగా వస్తున్నాయి కదా ఐస్ క్రీమ్ కేక్స్ అని చెప్పేసి, అదనమాట. ఇదంతా కూడా మా బావగారే అరేంజ్ చేశారు. కేక్ అయితే చాలా బాగుందండి, టేస్ట్ అదిరిపోయిందని చెప్పాలి. తినే కొద్దీ ఇంకా తినాలి అనిపిస్తుంది అనమాట, అంత బాగుంది కేక్ అయితే. జయ జయలో చెట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి. దినకష్క కేక్ కట్ చేసిన తర్వాత ఫస్ట్ మా సిస్టర్కి పెడతారనుకుంటే మా బావగారు తీసుకొచ్చి వాళ్ళ అత్తలకి పెడుతున్నారనమాట. మా బావగారు అయితే పేరెంట్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. సో ఆ టైప్లోనే ఫస్ట్ పెద్దవాళ్ళకి పెట్టాలి అని చెప్పేసి పెద్దవాళ్ళకి అయితే తీసుకొచ్చి పెట్టారు. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత చూస్తున్నారు కదా, మా చిట్టి తల్లి ఇంకా మా అక్క వాళ్ళ అబ్బాయి కేక్ దగ్గర కూర్చొని ఉన్నారనమాట. వీళ్ళు పెడతారా పెట్టరా అని చెప్పేసి అక్కడి నుంచి కదలకుండా కూర్చొనే ఉన్నారు. వాళ్ళకి పెట్టకుండా మొత్తం అంతా మేమే ఎక్కడ తినేస్తామో అని చెప్పేసి అక్కడే ఉన్నారు. చూడండి, మొక్కలు తిన్న అమ్మాయి ఇప్పుడు కేక్ తింటుంది. ఎలా చూస్తున్నారు ఇద్దరు, అలా చూడు ఎలా చూస్తున్నారు. చశ్విక ముద్దని పెట్టి దానికి. అరే ఏంట్రా ఇది? కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అందరం కూర్చొని కేక్ అయితే తినేస్తున్నాము. ఐస్ క్రీమ్ కేక్ అని చెప్పాను కదా, మెల్ట్ అయిపోతుందని చెప్పేసి కేక్ అయితే తినేస్తున్నాం ఫస్ట్. ఇక్కడ మా అక్క వాళ్ళ అబ్బాయిని చూసారా, ఇంట్లో సైకిల్ తొక్కుతున్నప్పుడు ఎప్పుడు కూడా ఇలా హెల్మెట్ పెట్టుకొని తొక్కుతాడట.
రోడ్డు మీద వెళ్ళేటప్పుడే చాలా మంది హెల్మెట్ పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ పెట్టరు, ప్రమాదం ఉంటుందని తెలిసినా సరే. ఇక్కడ మా అక్క వాళ్ళ అబ్బాయి చూడండి, ఇంట్లో తొక్కుతున్నా సరే సేఫ్టీ చూసుకుంటున్నాడు అనమాట. ఒకవేళ పడిపోతే హెడ్ కి ఏమైనా అవుతుందేమో అని చెప్పేసి. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు ఇంట్లో టైం స్పెండ్ చేసి బయట భోంచేద్దామని చెప్పేసి అందరం కలిపి ఇలా హోటల్కి అయితే వెళ్తున్నాము. హాయ్. మేమందరం రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. వచ్చింది మండీకి అనమాట. నేనైతే మండీకి రావడం ఫస్ట్ టైం, ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వెళ్ళలేదు. హాయ్. కనిపిస్తున్నారు. ఈ రెస్టారెంట్లో అన్నీ బాగున్నాయి కానీ ఒక లిఫ్ట్ మాత్రం బాగాలేదనమాట. అంటే బాగాలేదని కాదు, 2 మెంబర్స్ కన్నా ఎక్కువ వెళ్ళలేరు, అంత చిన్నగా ఉంది. వెల్కమ్ సెలెక్ట్ చేస్తుంది. కొట్టిగలరు చూసుకోవాలా చూస్తున్నారు కదా. మేమందరం రెస్టారెంట్ లోపలికైతే వచ్చేసాము. లోపలంతా కూడా ఇలా కర్టెన్స్ వేసి డివైడ్ చేశారు. రూమ్స్ కింద ఉన్నాయన్నమాట. ఒకరి నుంచి ఇంకొకరికి డిస్టర్బెన్స్ లేకుండా, ఇబ్బంది పడకుండా ఇలా కర్టెన్స్ కూడా వేసేసారు. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. లోపల కూర్చోవడానికి తినడానికి అంతా బాగుంది, చాలా కంఫర్ట్ గా కూడా ఉంది. ఒక్కటే నచ్చలేదు, అదేంటి అంటే లైటింగ్ అనేది కొంచెం తక్కువగా ఉందన్నమాట. లైటింగ్ కూడా కొంచెం ఎక్కువగా ఉండుంటే బాగుండేది. మా దగ్గరికి ఆర్డర్ తీసుకోవడానికి వచ్చింది తనే అనమాట. అన్ని కూడా టక్ టకామని లిస్ట్ చెప్పేశారు ఏమేమి ఉన్నాయో. మాకు కావాల్సింది మేము ఆర్డర్ అయితే చేసాము. बताओ इसमें क्या क्या चीज आएगा, एक बार बताओ, रिकॉर्ड हो जाए. यूट्यूब एक बार बताइए. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. నో ప్రాబ్లం. అయ్యయ్యో, నన్ను జడిపించొద్దు. చూసారు కదా పాప మా అబ్బాయి ఎంత సిగ్గుపడిపోయారో చెప్పమంటే. లాస్ట్ కి నన్ను భయపెట్టొద్దని చెప్పేసి వెళ్ళిపోయారు. ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత రావడానికి కొద్దిగా టైం పట్టిందనమాట. సో ఈ లోపు మేము అందరం కలిసి చక్కగా మాట్లాడుకున్న టైంలోనే ఫుడ్ కూడా వచ్చేసింది. వామో, చూస్తున్నారు కదా ఎంత పెద్ద ప్లేట్ వచ్చిందో. మేము అనుకున్నాము రౌండ్ ప్లేట్ వస్తుందేమో అనుకున్నాము, బట్ ఇక్కడ స్క్వేర్ టైప్, అదే రెక్టాంగిల్ ఉంటుంది కదా, ఆ టైప్ లో ఇచ్చారనమాట. ఇంత ఫుడ్ చూసిన తర్వాత నాకైతే బ్రహ్మానందం గారి డైలాగ్ ఉంటుంది కదా, అది గుర్తొచ్చింది. ఇదేంటి ఇంత పెట్టారు? ఫుడ్ ఎవడైనా తింటాడా? ఈయన కూడా తినలేడు. ఫుడ్ వచ్చిన తర్వాత అందరం ఒక్కసారిగా మీద పడిపోయి ఏమేమి వచ్చాయా అని అవన్నీ చూస్తున్నాం అనమాట. కొంతమంది ఫొటోస్ తీసుకుంటున్నాం, వీడియోస్ తీసుకుంటున్నాం. ఇంకా పిల్లల విషయానికి వస్తే చూస్తున్నారు కదా, ఈగల్లా ముందుకు వచ్చేసారు వాళ్ళైతే. వాళ్ళతో పాటు మేము కూడా లేండి. ఏమేమి ఉన్నాయో చూసిన తర్వాత ఎవరు ఏం కావాలని చెప్పేసి పంచుకుంటున్నాము. ఇది నీకు, అది నాకు, ఇది నీకు అని చెప్పేసి. ఎలా కూర్చున్నారు? ప్లేట్ రాగానే ఈగల్లా ముందుకు వస్తారు. ఫుడ్ వచ్చిన తర్వాత ఏమేమి ఉన్నాయో చూడడానికి టైం పట్టింది, ఎందుకంటే అక్కడ లైటింగ్ తక్కువ ఉందని చెప్పాను కదా. ఫ్లాష్ లైట్స్ ఆన్ చేసుకుని చూసేటప్పటికి తినడానికి కొద్దిగా టైం అయితే పట్టింది. ఇక్కడ చూస్తున్నారు కదా, అన్ని మిక్సింగ్ వచ్చాయని చెప్పాను కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ తీసుకుంటున్నాము. చూస్తున్నారు కదా, ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా పంచుకుంటున్నాము. ఇది నీకు, అది నాకు అని చెప్పేసి పంచుకుంటున్నాం అనమాట. ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్కరు షేర్ చేసుకుంటున్నాము. అంటే అందరికీ సరిపడా వచ్చినాయి, ప్రతి ఐటమ్ టేస్ట్ చేయాలి కదా అని చెప్పేసి చూసుకొని తీసుకుంటున్నాం అనమాట. అన్ని కూడా అక్కడ మాకే ప్లేస్ సరిపోలేదంటే మాతో పాటు పిల్లలు కూడా వచ్చారు కదా, పిల్లలు కూడా మధ్యలో దూరుతుంటే ఇంకా ఇరుకైపోయిందనమాట. తినడానికి కుదిరేది కాదు, అలా అడ్జస్ట్ అయ్యి అయితే ఏదో అలా తినేసాం. లాస్ట్కి ఫస్ట్ ప్లేట్ అయితే అందరం కలిపి తినేసాము షేర్ చేసుకొని. మళ్ళీ ఇంకొక ప్లేట్ కూడా ఆర్డర్ చేశారు, ఒకవేళ సరిపోయిందా లేదా అని చెప్పేసి. నేనైతే ఫస్ట్ ప్లేట్తోనే అవుట్ అయిపోయాను అనమాట. మిగిలిన వాళ్ళు అయితే ఇలా కూర్చొని తింటున్నారు. ఇందులో ఎవరు తింటారో ఎవరు తినరో చూడాలి. యాక్చువల్గా ఫస్ట్ ప్లేటే అందరికీ సరిపోయింది, బట్ ఎక్కడో కొంచెం ఖాళీ ఉంటుందేమో అని చెప్పేసి ఇంకొక ప్లేట్ కూడా ఆర్డర్ చేశారు. వచ్చిన తర్వాత పాపం తినలేక తిన్నారనమాట. లాస్ట్కి అయితే వదిలేశారు ప్లేట్లో కొద్దిగా. ఒక వికెట్, సెకండ్ వికెట్ అవుట్ అయిపోయింది, థర్డ్ వికెట్ కూడా వెళ్ళిపోతుంది. ఎవరు లాస్ట్కి?
బ్యాలెన్స్ చేయడానికి లాస్ట్లో ఆగా అమ్మాయి వస్తుంది. మీలో ఎవరు విన్నర్ అవుతారో చూడాలి. లాక్కోండి. ఓకే 1 2 నాతో కలిపి 3 ఇంకా ముగ్గురు మిగిలారు. చూస్తున్నారు కదా ఎలా తింటున్నారో, పడుకొని కూర్చొని వంగని అన్ని రకాలుగా ట్రై చేస్తున్నారనమాట తినడానికి. చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ ఫస్ట్ రౌండ్ అయింది, సెకండ్ రౌండ్ కంప్లీట్ అవుతుంది. ఈ రౌండ్ లో గెలిచిన వాళ్ళకి వాళ్ళే పార్టీస్తారు ఫ్రెండ్స్. ఎవరైతే చూడండి మొహం మూసుకొని పడుకొని మరీ తినేస్తున్నారు. మండీకి వస్తే ఇలాగే తినాలి. అదే పడుకొని కూడా తినచ్చు మండీకి వస్తే. లాస్ట్ వికెట్ కూడా అయిపోయింది. వీళ్ళిద్దరు ఎవరు గెలుస్తారో చూడాలి. స్పెషల్ గిఫ్ట్ అనమాట వీళ్ళిద్దరికి. కాదు, వీళ్ళిద్దరిలో ఎవరు గెలిస్తే వాళ్ళకి స్పెషల్ గిఫ్ట్. అదేంటంటే బిల్లు పే చేసేయాలి. బిల్లు పే చేసి వేసే లోపల బ్యాగ్ తెచ్చా, వేసే లోపల. ఏ కప్ అయితే ఏంటి, కొట్టుకొచ్చింది వాల్యుబులే. రెస్టారెంట్లో భోజనం చేసేసిన తర్వాత బీచ్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా మా చిట్టు తల్లి అలిసిపోయిందంట. సో అలా నడుస్తుంది పట్టుకొని. రెస్టారెంట్లో ఉన్నప్పుడే అనుకున్నాము క్లైమేట్ బాగుంది, బీచ్కి వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి వెళ్ళాలా వద్దా అని చెప్పి బీచ్కి అయితే వెళ్ళాము. చూస్తున్నారు కదా ఇక్కడ 11 అవుతుంది టైము. అప్పుడు కూడా జనాలు ఎలా ఉన్నారో. నేనైతే ఫస్ట్ టైం అనమాట బీచ్కి ఈ టైంలో కూడా రావడం. నా హ్యాపీనెస్కి హద్దులే లేవు. చూస్తున్నారు కదా ఎలా ఎగురుకొని నడుస్తున్నాను. మేము మార్నింగ్ రావాలి అనుకున్నాం బీచ్కి. సన్ బాగుంటుంది, మార్నింగ్ వెళ్తే బాగుంటుందని మా బావగారు అయితే అన్నారు. సరే మార్నింగ్ వెళ్దాము, నైట్ కూడా వెళ్దామని చెప్పేసి నైట్ కూడా వెళ్ళాము. ఇక్కడ చూడండి తేమ అంట, ఇది వాటర్లో ఉంటుంది కదా తేమ, అది ఎలా వెళ్తుందో కనిపిస్తుంది. అక్కడ అదే అనుకుంటున్నాం అనమాట, ఏంటి తేమ కూడా కనిపిస్తుందా అని చెప్పేసి. చూడండి ఎలా వెళ్తుందో. నేనైతే ఎప్పుడు అనుకోలేదు ఈ టైంలో బీచ్కి వెళ్తాను అని చెప్పేసి. ఫస్ట్ టైం వెళ్ళేందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇక్కడ ఈ లవ్ బర్డ్స్ని చూసారా ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలు వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు, మేము మాత్రం చక్కగా కబుర్లు చెప్పుకుంటున్నాం. వాళ్ళిద్దరే కాదు వెళ్ళిన అందరం కూడా ఎంజాయ్ చేసాము. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా బీచ్లో ఎలా పడుకొని దొరుకుతున్నామో. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశానే చెప్పాలి. నాతో పాటు మా సిస్టర్ కూడా అంట ఎప్పటి నుంచో బీచ్లో ఇలా పడుకొని టైం స్పెండ్ చేయాలని అనుకునేదంట. లాస్ట్కి ఇప్పటికైతే కుదిరింది. బీచ్ రోడ్లో ఇలా వెన్నెల కింద పడుకుంటే అబ్బా ఏమైనా ఉందో చెప్పండి. ఎంత అదృష్టం ఎవరికి దక్కుతుంది. నైట్ బీచ్ దగ్గర నుంచి వచ్చేసిన తర్వాత ఫుల్గా పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 6కి లేచి బీచ్కి అయితే వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగ్ 6కి బీచ్కి వెళ్తే బాగుంటుందని చెప్పేసి మా బావగారు అయితే మమ్మల్ని తీసుకుని వెళ్తున్నారు. ఇంటి దగ్గర నుంచి బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. చూస్తున్నారు కదా మూన్ ఎంత బాగుందో, చాలా బాగా కనిపిస్తుంది మేఘాలలో మధ్యలో. ఇక్కడ బీచ్ దగ్గరకు వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా అక్కడ దూరంగా పావురాలు అయితే కనిపిస్తున్నాయి. ఎర్లీ మార్నింగే పావురాలు అనేవి డైలీ ఈ బీచ్ దగ్గరకు వస్తాయట. నేనైతే ఫస్ట్ టైం చూసాను. ఏంటి ఎవరైనా పెంచుతున్నారా ఏంటా అని అడిగాను. అప్పుడు మా బావగారు అన్నారు లేదు ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు కూడా వస్తాయి, 5:30 8 లోపు ఇక్కడే ఉంటాయన్నమాట. అంటే వాటికి మేత వేస్తారు. సో అందుకని చెప్పేసి ఎవ్రీడే ఈ ప్లేస్కి అయితే వస్తాయి అని చెప్పారు. వచ్చినప్పటి నుంచి పావురాలన్నీ మేత మేసేసి మళ్ళీ ఎగురుతున్నాయి అనమాట. ఒక 3-4 రౌండ్స్ వేస్తున్నాయి. అలా వేసి లాస్ట్కి ఎక్కడికైతే వెళ్ళిపోయాయి. ఒక పావురం మాత్రం మా దగ్గరకు వచ్చింది పలకరిద్దామని చెప్పేసి. చూస్తున్నారు కదా లోపల ఏవో ఫుడ్ ఉంటే తింటుందన్నమాట ఇసుకలో వెతుక్కొని. మేము వెళ్ళిన రోజు బీచ్లో కెరటాలు అనేవి చాలా పెద్దగా వచ్చాయన్నమాట. సో అందుకని చెప్పేసి స్నానం అయితే చేయలేదు. చూస్తున్నారు కదా వాటర్ ఎంత పైకి వచ్చేస్తుందో, తడిగా ఉంది కదా ఆ ప్లేస్ అంతా కూడా వాటర్ పైకి వచ్చింది. బీచ్ దగ్గర కొద్దిగా టైం స్పెండ్ చేసేసిన తర్వాత మేము దగ్గరలో ఉన్న జట్టీకి అయితే వెళ్తున్నాము. అక్కడ ఫిషెస్ అవన్నీ ఉంటాయంట. సో మా బావగారు చూపిస్తాను రండి అని చెప్పేసి అయితే తీసుకొని వెళ్తున్నారు.
చూస్తున్నారు కదా ఎన్ని చేపలు ఉన్నాయో. ఇక్కడ అన్ని రకాల చేపలు దొరుకుతాయి. ఎప్పుడైనా కుదిరినప్పుడు నేను ఫుల్ వీడియో అనేది చేస్తాను. యాక్చువల్గా ఈ వీడియో ఫుల్గానే చేద్దాం అనుకున్నాను, బట్ మాకు టైం కుదరక లోపలికైతే వెళ్ళలేదు. స్టార్టింగ్లోనే మార్కెట్ చేసుకొని వచ్చేసాము. చిన్న రొయ్య తిన్నావా? బిఫోర్ మ్యారేజ్ మేమైతే అన్ని తినేవాళ్ళము, మా సిస్టర్స్ మేము కూడా. ఎండు చేపలు, పచ్చి చేపలు అన్నీ తినేవాళ్ళము. ఆఫ్టర్ మ్యారేజ్ అవన్నీ తగ్గిపోయినాయి. ఎందుకంటే అంత టేస్ట్గా మాకు వండుకోవడం రాదు కాబట్టి తినేవాళ్ళం కాదనమాట. ఇప్పటికీ మా అమ్మ వాళ్ళ ఇంటికి అది ఎప్పుడైనా వెళ్తే వాళ్ళనైతే వండి పెట్టమంటాము, మాకు ఇది తినాలి ఉంది అని చెప్పేసి. మేమందరం ఇక్కడైతే నిల్చున్నాము. మా బావగారు చేపలు తీసుకొస్తానని చెప్పేసి లోపలికి అయితే వెళ్ళారు. చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత పెద్ద పెద్ద చేపలు ఉన్నాయో. ఇక్కడ చూస్తున్నారు కదా ఒక ఆవిడ చేప పట్టుకొని వెళ్తున్నారు. ఇక్కడ చాలా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. యాక్చువల్గా మేము వెళ్ళిన రోజు రేట్లు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే బోట్లు అనేవి కట్టేస్తారంట. ఇప్పుడు ఈ టైంలో వేటకి వెళ్ళడానికి అవ్వదట. సో అందుకని చెప్పేసి ఉన్న వాటిని అమ్మాలి కదా, అందుకని రేట్లు ఎక్కువ పెట్టేసి అమ్ముతున్నారనమాట. ఈ టైంలో చేపల రేట్లు అనేవి ఎక్కువగానే ఉంటాయంట. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ చేపల పేరు వచ్చేసి కోనేం అంట. అదే వంజరం నుంచి కోనేం అనేది తయారవుతుందంట. అది ఒకటి 2000 అబోనే చెప్పారు. ఇంక ఇక్కడ చూడండి పీతలు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా బతికిన పీతలే. చూస్తున్నారు కదా ఎలా కదులుతున్నాయో. ఈ ప్లేస్కి వెళ్ళిన తర్వాత చేపలు తీసుకుంటే అక్కడే మనకి చేసి ఇచ్చేస్తారంట, కట్ చేసి ఇచ్చేస్తారనమాట. చూస్తున్నారు కదా వాళ్ళు సపరేట్ గా ఉంటారంట. ఎంతో అమౌంట్ ఛార్జ్ చేస్తారు, వాళ్ళే మనకి పర్ఫెక్ట్ గా కట్ చేసి ఇచ్చేస్తారనమాట. ఇంకింటికి వెళ్ళిన తర్వాత మనం చక్కగా కడుక్కొని వండుకొని తినేయడమే. ఇంకా మేము చేపలు తీసేసుకున్న తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిన తర్వాత మా పిన్ని మా కోసం ముంజులు అయితే తీసుకొచ్చారు. చూస్తున్నారు కదా ప్లేట్ లో. ఈ ముంజులు తిని నేనైతే చాలా ఇయర్స్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు మాకు చాలా ఎక్కువగా దొరికేవి. ఎందుకంటే మా తాతయ్య తీసేవారనమాట, మా మావయ్య. ఇప్పుడు మా తాతయ్య లేరు, ఎక్స్పైర్ అయిపోయారు. మా మావయ్యకి ఉన్న హెల్త్ బాగోలేదు, సో అందుకని చెప్పేసి తీయట్లేదు. ముంజల గురించి మనకు అవి ఎక్కడ దొరికేవి? ఒకప్పుడు ఎక్కడ దొరికావు చెప్పు. मस्त शेड्स होणार नीला अप्पा कमला सर A few moments later. కామెడీ కామెడీ ప్రపంచానికి నా చెప్పు ప్లీజ్ చెప్పు. లైక్ షేర్ సబ్స్క్రైబ్. సార్ ఏంటి సార్ అది? లవ్లీ చషిక ఛానల్. నువ్వేమని డబ్బులు ఇవ్వాలి? ఇప్పుడు నువ్వు వీడియో చేస్తావు, డబ్బులు ఇవ్వాలి నాకు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఇవ్వాలి. రాతపూర్వకంగా వద్దు, ఫోన్ పేలే. రూపాయ రూపాయి ఏమొస్తాయి? అబ్బా వచ్చింది వద్దు, మాకు కావాల్సింది రావాలి. కాదు మాకు కావాల్సింది కావాలి రూపాయితో. ఏముంది? ఏముంది? అదే ఏముంది? అవన్నీ ఇన్ని నన్ను ఏం చేయమంటారు చెప్పండి. పెద్ద సమస్య వచ్చి పడిందే. మా బావగారు బర్త్డేకి తన ఫ్రెండ్స్ ఇచ్చారట ఈ గిఫ్ట్. సిల్వర్ అన్నమాట, బ్రాస్లెట్ చాలా బాగుంది. మా సిస్టర్ ఈ గిఫ్ట్ చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయింది. వాల్యుబుల్ గిఫ్ట్ వస్తుందని చెప్పేసి మా సిస్టర్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు నీ కళతో చూసావా? మా అక్క వాళ్ళ ఇంట్లో మేము ఒక 3 days అయితే స్పెండ్ చేసాము. అందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఆ 3 days మా అక్క వాళ్ళ ఇంట్లోనే స్టే చేసాము. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. మా పిన్ని భోజనానికి పిలిచారనమాట. మా కోసం మామిడికాయ పులిహోర అయితే చేశారు. టేస్ట్ అయితే అదిరిపోయింది, చాలా బాగా చేశారు మామిడికాయ పులిహోర. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా పిన్ని వాళ్ళ ఇంట్లో భోజనం అనమాట. పులిహోర. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మామిడికాయ పులిహోర ఎలా ఉంది? టేస్ట్ ఎలా ఉంది? సూపర్.
మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర భోజనం చేసేసిన తర్వాత అక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఎందుకంటే అక్కడ మా లగేజ్ అంతా ఉండిపోయింది కాబట్టి. సో అదంతా తీసుకొని మేమైతే ఇంటికి బయలుదేరిపోయాము. ఇదండి మా ఫ్యామిలీ గెట్ టుగెదర్ వీడియో. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు నా ఛానల్ ఇలాగే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి. వీడియోని చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.